ఆర్ యు స్కంద? I'm absolutely fine. But Daddy, అది ఏంటో చెప్పు. చెప్పరా. నేను అడిగేది కాదనకూడదు. హే, నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? చెప్పమ్మా. అది నేను ఒక డాక్టర్ని లవ్ చేస్తున్నాను డాడీ. వావ్, రియలీ? దానికేంటమ్మా, రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను, అతను ఇంట్రొడ్యూస్ చేయి. రేపే వస్తున్నారా? డెఫినెట్గా వస్తున్నారా? హే, ఏంటి నమ్మకం లేదా? తప్పకుండా వస్తున్నాను రా. ఓకే డాడీ, ఐ కాల్ యూ బ్యాక్. ఓకే, రేపే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ, బాయ్. టేక్ కేర్, బాయ్ మై స్వీట్ హార్ట్. ఏంటి షాక్ అయ్యావా? లేదే, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ పని ఇంకా అయిపోయింది. ఏంటైపోయింది? ఆపరేషన్ సక్సెస్. ఎవరికి ఆపరేషన్? ఆపరేషన్ లో ఇద్దరు సక్సెస్ అయ్యాం. ఏం అర్థం కావట్లా. ఎలాగా? ఇలా. ఇలాగా చేది. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు చూస్తాను. సరే అడుగు. అలా అయితే 2, ఇలా అయితే 1. దీనికి సమాధానం ఏంటో చెప్పు శివ. తెలీదు. ఓ, ఇది కూడా తెలీదా? నీ పేరేంటో చెప్పు. శివ. శివ అంటే? శివానంద్. అలా అయితే రేపు నుంచి నా పేరు స్కంద శివానంద్. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం తెలీదు. మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? స్కంద మై డార్లింగ్, ఐ లవ్ యు రా. ఓకే ఓకే సరే. అది సరే, మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? ఏంటి శివ, అంత తొందరగా ఉందా? రూట్ క్లియర్ అయిన తర్వాత తొందర పడకపోతే ఎలా? సరే సరే, రేపు వస్తున్నారు, నువ్వే రూట్ క్లియర్ చేసుకో. క్లియర్ చేసి చూపిస్తాను. Hello, hi baby, hi my darling. I love you How are you, so my much, sweetheart? Dad. ఎలా ఉన్నావా? I'm very How's fine. your studies? Very good. Your daughter is very intelligent. Very nice, very nice. అదంతా సరే, ఎక్కడ నా కాబోయే అల్లుడు? షో మీరా? He is inside the car. పిలుస్తాను డాడీ. Come on, darling. మా డాడీ చూస్తున్నా. Hey, no! ఏమైంది డాడీ? I kill you, bastard! No! ఆగండి. హలో. హలో సార్. ఎక్కడున్నావు నువ్వు? నేను బయలుదేరాను. అక్కడే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే. హరి తెల్ల తెల్ల చీర కట్టి
మిస్టర్ శివ యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు. రివాల్వర్ కింద పెట్టండి. నువ్వు పారిపో శివ. ఐఎమ్ వెరీ సారీ సార్, తను మంచివాడు. ఎందుకే నువ్వు ఇలా చేశా? నా విరోధిని ప్రేమిస్తావా? కాలేజీకి వెళ్ళి నిజకేనా? డాడీ సారీ చెప్పాను. మీ అమ్మ చనిపోయాక ఎంత ప్రేమగా పెంచాను నీకు తెలుసుగా. ఈ భుజం మీద ఎత్తుకుని పెంచారా నిన్ను? ఈ భుజం మీద నువ్వు అడిగింది ఎప్పుడే కాదు అని చెప్పానా? ఇలా శివాన్ నువ్వు ప్రేమించానని చెప్పగానే నేను ఓకే చెప్పాను లేదా? వాడు ఎవరు ఏంటి అని క్వశ్చన్ చేశానా? రే, వాడి గురించి నీకేమీ తెలియదమ్మా. అతను మీకు ముందే తెలుసు నాకు తెలియదు డాడీ. ఇప్పటి వరకు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో కూడా నాకు తెలీదు. మీకు శివాకి విరోధం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు డాడీ. అసలు మీ ఇద్దరి విరోధానికి కారణం ఏంటో చెప్పండి. ఇలా చూడమ్మా, నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన మీ బాబాయిని ఆ శివ బాబాయ్ని నువ్వు నన్ను చాలాసార్లు అడిగా, బాబాయిని చంపిందెవరు, బాబాయిని చంపిందెవరు? నేను ఎప్పుడైనా చెప్పాను నీకు? అలా అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? పచ్చి నిజమమ్మా, నేను చెప్తోంది పచ్చి నిజం. నీ బాబాయిని అన్యాయంగా చంపేసింది ఇంకెవరో కాదు, వాడే. శివనా? అవునమ్మా, అవును. ఎంత క్రూరంగా చంపేశాడో తెలుసా వాడు? ఆ కాళీమాత తన కోరికను తీర్చిందని మొక్కు తీర్చుకోవాలనుకుంటున్న మీ బాబాయిని ఆ కాళీమాతకి బలిచ్చేశాడమ్మా వాడు. డాడీ, ఏమ్మా, నా మీద నమ్మకం లేదా? వేల మంది భక్తులు చూస్తుండగా అన్యాయంగా చంపేశాడమ్మా వాడు. మీ నాన్న అబద్ధం చెప్తున్నాడనుకుంటే ఆ శివాని వెళ్ళి అడుగు, వాడే నిజం చెప్తాడు. ఎందుకంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. వెళ్తాం డాడీ. డైరెక్ట్ గా వెళ్ళి శివాని అడగకపోతే నేను మీ కూతుర్ని కాదు. సరేనమ్మా, ముందు వెళ్ళి వాడిని అడుగు, నిజమేంటో తెలుసుకో. వెళ్తాం డాడీ. వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుంటాను. నా జీవితాన్ని నాశనం చేశావు. You bloody cheat. మా బాబాయ్ దారుణంగా చంపేశావు. స్కందా, ప్లీజ్ హియర్ మీ. నేను చెప్పేది కొంచెం వినుస్తుందా? ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించాను, నిన్ను ఎంతగానో అభిమానించాను.